ప్రభుత్వం జరిపించండి అని అడుగుతుంది కానీ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. సరే పార్లమెంట్ బయట మీరు ఏదో నిరసనలు చేస్తున్నారు, వాయిస్లు వినిపిస్తున్నారు. కానీ ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక సృజన యాదవ్ గారు అన్నది ఏంటంటే అవుట్ రీచ్ మార్చుకోక తప్పని పరిస్థితి పొలిటికల్ పార్టీస్. అలా బీజేపీ ఇప్పుడు అవుట్ రీచ్ మార్చుకుంటే మీరు కూడా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే మీ పందా కూడా మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు దీనిలో ఎవరు ఛాంపియన్? అంటే ఇప్పుడు సీజేపీ వైపు దేశం ఉంటే కనుక వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ తోటి ఎవరైతే అలైన్ అవుతారో వాళ్ళ వైపు రేపు దేశం ఉంటుంది ఎన్నికల టైంకి వచ్చేటప్పటికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎలా ఉంటే ప్రజలకు మీరు దగ్గర అవుతారు? ఇప్పుడు మొన్న పార్లమెంట్ సాక్షిగా యువత చేసినటువంటి దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చాలా డ్యామేజ్ అయింది. కాబట్టే వాళ్ళు దానిని సరిచేయడం కోసమే గతంలో మోహన్ భగవత్ గారు అయితే రిజర్వేషన్లని ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉందని తను స్టేట్మెంట్ గతంలో చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకి అది చాలా బూమ్రాంగ్ అయింది. లాస్ట్ టైం ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మొత్తం ఇదే చర్చలో ఉండింది మనకి. కాబట్టి ఇవాళ దాన్ని సరిచేయడం కోసం మోహన్ భగవత్ గారిని ముందు పెట్టి ఇవన్నీ ప్రశ్నలు సంధిస్తూ యువత ఇచ్చినటువంటి వాటిని మేము ఇప్పుడు కూడా ఆయన రిజర్వేషన్లు శాశ్వతం కాదు అనే ఒపీనియన్ వ్యక్తం చేశారు. తను చెప్పినవి ఉటంకిస్తున్నాను ఇక్కడ. సో జీడీపీలో ఎడ్యుకేషన్ కి 6% పెట్టాల్సి నేను ఏకీభవిస్తున్నాను. డెమోక్రసీలో ప్రభుత్వాలు పనిచేయనప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారు, అది అవసరం ఉండింది, ఆ నీడ్ ఉంది, ఆ హక్కు ఉంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ అసమానతలతో రిజర్వేషన్లు ఉండాలి. ఆ రిజర్వేషన్లను పొందిన కుటుంబాలు, బాగుపడ్డ కుటుంబాలు వదులుకోవాలి. ఇది అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలే. కాంగ్రెస్ ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీ, ఇవాళ మేము అదే మాట్లాడుతున్నాం ఈ దేశంలో. కాబట్టి వీటిని మీరు ఎప్పుడైతే వీటిని అధిగమించాలని మీరు మీ యొక్క కుట్రలు జనాల ముందు, ప్రజల ముందు అర్థమైందో, వాటిని ఇవాళ మళ్ళీ మభ్యపెట్టడం కోసం మళ్ళీ ఒక కొత్త తెర లేపినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సమాజానికి కూడా అర్థమవుతుంది. మీరు ఎంత నిజాలు చెప్పినా, నిజం రూపంలో మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులను తెలియజేస్తున్నా. సో బట్ అల్టిమేట్ గా యువతని ఎవరైనా సరే, ఇవాళ ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా అల్టిమేట్ గా ప్రజలు గెలవాలని కోరుకోవాలి. ప్రజల గెలిపే మన గెలుపు అవుతుంది. మన పార్టీల గెలుపు ఎప్పుడు గెలుపు కాదండి, ప్రజల గెలిపే అల్టిమేట్ గెలుపు అవుతుంది. సో ఇవాళ ప్రజలు గెలిచినప్పుడు, ప్రజల విజయాలు సాధించినప్పుడు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం మనం అన్ని సాధ్యమవుతాయి. అన్న ఒకటి చెప్తున్నాడు, అరుంధత్ రాయ్ గురించి అన్నారు. అరుంధత్ రాయ్ గారు అని అన్నప్పుడు ఒక రాడికల్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో అయిండొచ్చు, మన తెలంగాణలో అయిండొచ్చు. ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి రైతు సాయుధ పోరాటం ఎక్కడి నుంచి వచ్చింది? నక్సల్బర్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ మీరు చేసినట్టు సఫరస్ నుంచి వచ్చినటువంటివే కదా. సో ప్రెజర్ గ్రూప్స్ నుంచి వచ్చినటువంటివే కదా. ఇంకో విషయం అన్న ఏమంటున్నాడు, జాతీయ భావాన్ని పెంపొందించాలి యువతని. జాతీయ భావం ఎట్లా పెరుగుతుందన్నా? ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బతకడమే కష్టంగా ఉన్నది. మీరు వచ్చిన 12 సంవత్సరాల కాలం నుంచి బతకనీకనే కష్టపడుతున్నది ప్రజలు. సరైన యుద్ధం లేక, సరైన వైద్యం లేక, సరి అయినటువంటి పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్తో వాటిని భరించలేక, పెరుగుతున్న ధరలకు వాళ్ళకు నడ్డి విరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక బతికేది ఎట్లా? వాళ్ళు ఏమంటారు, ఇవాళ అకౌంట్ లో పైసలు వేసినా కష్టమే ఉంది, తీసినా కష్టమే ఉంది. ఇంత ప్రెషరైజ్డ్ గా మనిషి జీవితం నడుస్తూ ఒక మెకానిక్ లైఫ్ కి నెట్టి వేస్తున్నప్పుడు వీటిని ఏమి సరి చేయకుండా, యువతని అర్థం చేసుకోకుండా మీకు నచ్చిందే చేసుకుంటూ పోవడం వల్ల ఎవరు బాగుపడ్డారు ఈ దేశంలో అని అడుగుతున్నాం. కేవలం మీరు అనుకున్న ఒక సోకాల్డ్ ఒక 1% సెక్షన్ కూడా ఇవాళ బాగుపడ్డ దాఖలాలు లేవు. సో మీరు అనుకున్న వాళ్ళు తప్ప ఇంకెవడు లేడు అక్కడ. సో అల్టిమేట్ గా గెలవాల్సింది వీళ్ళని ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో అది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా దారుణమైనటువంటి డ్యామేజ్ వైపుకి వెళ్తుంది. కాబట్టే అది గ్రహించి దీనిని నేను ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నా, పార్లమెంట్ నడుస్తున్న సందర్భంలో మీకు ఈగో ఎందుకు అని అంటున్నాం. లాఠీ చార్జ్ జరిగినటువంటి వాటి పట్ల స్పందించాల్సింది లా అండ్ ఆర్డర్ ఎవరి పరిధిలో ఉంది? అమిత్ షా గారి పరిధిలో. మరి పార్లమెంట్ సాక్షిగా మీరు కదా బాధ్యత వహించాల్సింది. చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదా? రికార్డ్ అయ్యేటువంటి ప్లేస్ పార్లమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నాము? చర్చలు ఇవే కదా. కొత్త చట్టాలు చేసుకోవడం, మీరు అనుకున్నవి బుల్డోజ్ చేయడమే కాదు కదా. జరిగే వాటి పట్ల కూడా చర్చ జరగాలి. ఎందుకు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కదా చేయాల్సింది. అది చేయకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఈ దేశంలో జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి లైన్ కూడా ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు తన పట్ల. తన గ్రాఫ్ పెరుగుతుందన్న భయం వీళ్ళలో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వాటికి తెరలేపి ఇవాళ అదే లైన్ లో మూవ్ అవుతారు. బీజేపీ ఎప్పుడు మారిందా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీజేపీ ఎప్పుడు అని అంటే అది ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాగా తన రూపాన్ని ఎప్పటికప్పుడు అధికారం కోసమే పరిగెడతారు తప్ప ప్రజల్లో అధికారం రావడానికి, ప్రజల బతుకులు మార్చడానికి తన యొక్క రూపం ఎప్పుడు మార్చుకోరు. అది ఎప్పుడు కూడా. ఇవాళ ఇంత మాట్లాడుతున్న ఈ ప్యానెల్ లో ఉన్న ప్రకాష్ అన్న
ఫక్తు ఆర్ఎస్ఎస్ గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఇదే మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి వాటికి అన్న చెప్పే వాటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీలోనే పొంతన లేకుండా ప్రజల వైపు నుంచి మీరు మేము బాగా బలంగా ముందుకెళ్తున్నాము, మేము మార్చుకుంటున్నాము అంటే అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఒకటి ఇంద్రశోభన్ గారు 30 కోట్ల పైగా ఉన్న యువత ఇవాళ కొంత కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారనే విషయం అర్థమైంది. దానికోసం మోహన్ భగవత్ గారు మాట్లాడినా, ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ యువత కోపాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఆస్క్ మీ ఎనీథింగ్ అని జంజీ కార్యక్రమాలు చేసినా మొత్తం దేశం అంతా ఇప్పుడు ఆ యువత చుట్టూ తిరుగుతోంది. సో ఇప్పుడు ఇందులో నా క్వశ్చన్ ఇందాక మీరు అడ్రస్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి బీజేపీ తన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అది డ్యామేజ్ కంట్రోల్ అంటారా, ప్రధానమంత్రి మాట్లాడతారా, మోదీ లేకపోతే మోహన్ భగవత్ గారు మాట్లాడతారా, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారా, హూ ఎవర్ ఇట్ మే బి, అప్పుడు మీ రోల్ ఏంటంటున్నాను? వాళ్ళు చేసినటువంటి మార్పు ఏంటో మాకు చెప్పండి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో చెప్పండి. 22 మంది పిల్లల ప్రాణాలు కోల్పోయినారనా? ఇవాళ దేశంలో ఉన్న రైతు చట్టాలు కాలాకాను జరిగిన దానికి మీరు యూటర్న్ తీసుకుని క్షమాపణ తీసుకున్నారు కదా, అది ఇప్పటికీ కూడా ఇంకా సెట్ రైట్ అవ్వలేదు. ఇంకా కూడా నాకు మొన్న కూడా ఇప్పుడు ఏదైతే యువత పిల్లలు పార్లమెంట్ సాక్షిగా ప్రొటెస్ట్ చేశారో అదే సందర్భంలో రైతులు కూడా మీరు చేసినటువంటి వెస్టర్న్ అంటే విదేశాలకు సంబంధించినటువంటి వాటి పట్ల అగ్రికల్చర్ రిలవెంట్ గా ఉన్నటువంటి యాక్ట్స్ ప్రకారం వాటికి వాళ్ళు ఆ రోజు కూడా ర్యాలీ తీశారు, ఆ రోజు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమో ఏదో చేస్తున్నామనంటే ప్రజలు నమ్మే పరిస్థితులు వాళ్ళు ఎప్పుడు మారరన్నా. 100% వాళ్ళు మారరు, మారినట్టు కనిపించే విధంగా ప్రయత్నం చేస్తారు అంతే. ప్రజలకు అర్థమైపోయింది 12 years లో బీజేపీ ఈ దేశాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. మీరు ఒక్కసారి ఎకానమీ సిస్టాన్ని ఉండొచ్చు, సోషియో ఎకానమీ సిస్టాన్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా ఇయర్స్ నుంచి మీరు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీకు వీటిపైన అవగాహన ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేయలేదు అన్న, జవహర్లాల్ నెహ్రూ వల్లే దేశం ఎలా అయిపోయిందన్నా నేను ఒప్పుకోను. బీజేపీ 12 ఏళ్లలో దేశానికి ఏం చేయలేదు అన్నా నేను ఒప్పుకోను. ఎస్, అది ఇప్పుడు చర్చకి టైం లేదు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు 1 minute